నమస్తే ఎంపీ న్యూస్ మనపల్లి న్యూస్ స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. ఏ ముఖం పెట్టుకొని వచ్చినావు? ప్రతి ఖాతాలో రూపాయలు 15 లక్షలు వేస్తారంటివి, రైతు ఆదాయం డబుల్ చేస్తారంటివి, 10 ఏళ్లలో 20 కోట్లు ఉద్యోగాలు ఇస్తారంటివి, సబ్కా వికాసానికి కథలు చెప్తివి, బేటీ బచావో అంటివి, ఆమ్దాన్ని పెంచుతానంటివి, పారదర్శకత పాలనంటివి, 50 ఇంచుల ఛాతి అని ఈతలు కొడుతీవి, అవినీతిపై యుద్ధం చేస్తాంటివి, ధరలు తగ్గిస్తున్నట్టువి. వీళ్ళు ఏం చేసినావు అని చెప్పేసి ఇలా ఆంధ్రజ్యోతి మెయిన్ పేపర్లో కాంగ్రెస్ 10 ఏళ్ల కన్నీళ్లను యాదించుకుందాం, ప్రజాద్రోహుల పాలనను అంతం చేద్దాం, మార్పు మొదలైంది, హస్తం గుర్తుకే ఓటేద్దాం, కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం అనే ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో మెయిన్ హెడ్డింగ్లో పేపర్ మొత్తం ఇదే ఆడిచిల్లు. ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. ఎవరి ఫోటో ఇది? చూస్తే కనబడుతుంది నరేంద్ర మోడీ ఫోటో. ఏ ముఖం పెట్టుకుని వచ్చినావు అంటాను. ఏ ముఖం పెట్టుకొని ఎందుకు వచ్చినావు అంటే నిన్న మొన్న వేమవాడలో కానీ వరంగల్లో కానీ నరేంద్ర మోడీ అలా లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేస్తాను తెలంగాణలో. తెలంగాణకు ఏ ముఖం పెట్టుకొని వచ్చినావు? ఇవన్నీ ఏదో ఒకటి కూడా అమలు చేయలే కదా, ఎందుకు వచ్చినావు? అందుకే 10 సంవత్సరాల చేసిన ద్రోహాన్ని గుర్తుంచుకుందాం, మార్పు మొదలైంది, కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామనే యాడు మనం చూస్తున్నాం. నరేంద్ర మోడీ గత ప్రభుత్వంలో ఎన్నో వాగ్దానాలు ఇచ్చిళ్ళు, ఆయన చెప్పినే ఒక్కడు కూడా చేయలేదు. కాబట్టి ఏ ముఖం పెట్టుకుని వచ్చినామనే యాడు మనం చూస్తున్నాం. ఓటేసిన బాలుడు మైనర్ కొడుకుతో తన ఓటును వేయించిన మధ్యప్రదేశ్ బీజేపీ నేత. ఈ ఓటు అనేది 18 సంవత్సరం నిన్న వాళ్ళే ఓటేయాలి తప్ప మైనర్లు అసలు ఓటేసేది రాజ్యాంగంలో లేదు, వాళ్ళకు ఓటు హక్కు కూడా లేదు. ఒకవేళ వాళ్ళ ఎమ్మటి తీసుకొచ్చినా కూడా పోలీసు సెక్యూరిటీ గార్డు అక్కడనే పంపించాలి. ఒక చిన్నపిల్లలు అంటే 1 నుంచి 3 సంవత్సరాల పిల్లలు అంటే ఏం చేస్తారంటే వాళ్ళు నడవలేరు, అమ్మేట పోతే ఏడుస్తారు కాబట్టి తల్లులు తీసుకొస్తే ఒక అర్థం ఉంది. ఇక్కడ మధ్యప్రదేశ్లో బీజేపీ నేత చిన్నపిల్ల తన ఓటును చిన్నపిల్లాన్ని ఓటుకు తీసుకొచ్చి సంఖ్యలు ఎత్తుకొని వచ్చి ఆ ఓటు కాడ వెనక దింపేసి తన ఓటును చిన్నపిల్లలతోనే వేయించాడు. సరే సంతోషం, పిల్లాని కోసం సంతోషం కోసం వేయించినట్టు అది వేరే ఉంది. కానీ దాన్ని వీడియో తీసి ఆ ఓటును చిన్నపిల్లగాడు వేసే ఓటును వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసి నేత పైచాచిక ఆనందం పొందుతారు. దీంతో అక్కడ కలెక్టర్ సీరియస్ అయిందట, అక్కడ అతన్ని విచారణకు ఆదేశించిన వార్త మనం చూస్తున్నాం. రాజ్యాంగాన్ని మార్చడం దేశం ఆత్మపై దాడే రాహుల్ గాంధీ అంటాడు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ జరిగిన రోడ్ షోలో రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు మనం చూడొచ్చు. పైపుల లారీలో 8.36 కోట్లు గరికపాడు చెక్ పోస్ట్ వద్ద పట్టుకున్న ఆ పోలీసులు. ఎన్నికల వేళ డబ్బుల సంచులు మొత్తం బార్డర్లలో, మండల బార్డర్ కానీ జిల్లా బార్డర్ కానీ పోలీస్ మాత్రం ఎలక్షన్ కమిషన్ మాత్రం ప్రతి కాడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసింది. అదేవిధంగా గరికపాడు ఆంధ్రాలో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి గరికపాడి కాడ ఒక చెక్ పోస్ట్ కాడ కొత్తగా ఆలోచించిన డ్రైవరు ఎట్లా తీసుకుపోతానట, లారీ పైపులు ఉంటాయి కదా, ప్లాస్టిక్ పైపులు, దాంట్లో డబ్బులు వేసి లారీ తీసుకుపోయిన వార్త మనం చూస్తున్నాం. ఆ పైపులలో అనుమానం వచ్చి పైపులలో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిందేమో, ఆ చెక్ పోస్ట్ వద్ద లారీ నాపితే ఆ లారీ పైపులలో ఎంత డబ్బులు 8 కోట్లట, 8 కోట్ల 36 లక్షల డబ్బులు దొరికినాయి అని చెప్పేసి ఇచ్చిన వార్త మనం చూడొచ్చు. మీకైతే 15 నిమిషాలు, మాకైతే 15 సెకండ్లు చాలు. ఓవైసీ సోదరులు మైండ్ బ్లాక్ చేస్తాం, నవనీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు. నవనీత్ కౌర్ బీజేపీ మాజీ ఎంపీ నవనీత్ కౌర్, ఇంతకుముందు హీరోయిన్ కూడా, తెలుగు హీరోయిన్ కూడా, ఆమె ప్రజాస్వామ్యానికి ఎవరైనా కూడా విరుద్ధంగా మాట్లాడితే దానికి ప్రాసెస్ ఉంటుంది, కేసులు పెట్టడమా లేకపోతే జైలు వేయడమా. అది చేయి ఎవరిదన్నారు? మీదే అధికారం ఉండి మీదే అంత ఉండి మళ్ళీ ఇప్పుడు 15 సెకండ్లు చాలంటుంది. 10 సంవత్సరాలు అధికారం అయిపోయింది కానీ ఇప్పుడు 15 సెకండ్లు చాలని చెప్పేసి నవనీత్ కౌర్ మాట్లాడిన మాటలు మనం చూస్తున్నాం. ఈ ఎన్నికలు రాగానే ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టడం, 15 నిమిషాలు చాలు, 15 సెకండ్లు చాలు, ఎందుకు ఈ కథలని? ఏమని ఉంటే అభివృద్ధి చేస్తాం, ఇంతకుముందు ఇది చేసిన ఇప్పుడు చేస్తాం చెప్పాలి, అది పద్ధతి. అంతేగాని రెచ్చగొట్టే మాటలు మాట్లాడద్దు. మదిస్తే ముస్లిం రిజర్వేషన్లను రద్దు, తెలంగాణ దేశంలో నెంబర్ 1 చేస్తాం. భువనగిరి బహిరంగ సభలో మాట్లాడుతున్న అమిత్ షా. మరి 10 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చినప్పుడు ఏం చేయలే, కానీ ఇప్పుడు ఒక ఎంపీ గెలిపిస్తేనే ఇక తెలంగాణ మొత్తం చేస్తారా? ఇక మన మాటలు జనాలు 10 సంవత్సరాలుగా ఇని ఉన్నారు. మరి జనాలు ఏం చేస్తారు అనేది ఇక 13 తారీఖే తెలుస్తుంది. ఇవి 20 వార్తలు.